నాగేంద్ర, ఏంది పరిస్థితి? 6 నెలలు అయింది, అప్పుడే ఈ రోడ్ల మీదకి వచ్చుడేంది? మరి వాళ్ళే మందరాలు ఎక్కిరు, మేము బానిసలము ప్రజలకు, మేము సేవకులకు అని చెప్పుకున్న నేపథ్యంలో ఈ రోజు కనీసం అట్లీస్ట్ ఆ బల్మూరు వెంకటో లేకపోతే ఆయనకు సంబంధించి ఎవరో వచ్చి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ఈ సమస్య ఉత్పన్నమవుతుంది? అంటే పట్టించుకోవడం లేదా? ఆ రోజు మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని లైబ్రరీలో, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో, అశోక్ నగర్ లైబ్రరీలో, చిక్కడపల్లి లైబ్రరీలో మేము చదువుకుంటుంటే మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని రోడ్డు ఎక్కించి మమ్మల్ని మాతో బస్సు యాత్రల పేరిట జనాలకు లేనిపోని కళ్ళు బొళ్ళు మాటలు చెప్పించి మమ్మల్ని వాడుకున్నారు. కానీ ఈరోజు గ్రూప్ 2 పోస్టులు పెంచండి, గ్రూప్ 3 పోస్టులు పెంచండి, మెగా డిఎస్సీ వేయండి అని ఈరోజు కాళ్ళ మీదే పడే పరిస్థితి. ఎందుకు 32,000 పైచిలకు ఉద్యోగాలు మేము రాంగానే ఇచ్చినామని చెప్తున్నారు కదా? 32,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ నువ్వా? 32,000 ఉద్యోగాలకు రిజల్ట్స్ రిలీజ్ చేసి నువ్వా? నేను అడుగుతున్నా. ఈరోజు మండుకు పెట్టిన పిల్లలను నీ పిల్లలు అనుకున్నా సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రి గారికి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి ఈరోజు 100 కోట్ల రూపాయలు స్కాములు చేసే ముఖ్యమంత్రికి సిగ్గుండాలి కదా కొంచెమైనా. 30,000 ఉద్యోగాలు అనేది బీఆర్ఎస్ పార్టీ వేసింది. 30,000 ఉద్యోగాలను కేసీఆర్ గారి హయాంలో 30,000 ఉద్యోగాలకు ఎగ్జామ్ రాసింది బీఆర్ఎస్ పార్టీ హయాంలో. ఇప్పుడు సొల్యూషన్ ఏంది ఇప్పుడు దీనికి చెప్పండి? ఈ రోజు ధర్నాలు వేసుకొని, అంటే మేము ధర్నా చౌక్ లో బానిస సంఖ్యలు తెచ్చినాం, మేము ఫ్రీగా ఇచ్చినాం కాబట్టి మీరు ఎన్ని రోజులైనా చేసుకోరని వదిలేస్తారా? లేదు మీ సమస్యను ఏమైనా కన్సిడర్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారా? ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా సమస్యల మీద పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజు మా పేరు చెప్పి నామినేటర్ పదవులు పొందిళ్ళు, మా పేరు చెప్పి ఈరోజు చట్టసభలో ఉన్నారు. ఈరోజు మా పేరు చెప్పి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈరోజు మా సమస్య పట్టించుకోలేదు. ప్రైవేట్ భవన్ దగ్గర ఉన్న గేట్లు ఎత్తేయడంతోనే, ధర్నా చౌక్ ఎత్తడంతో విద్యార్థి సమస్య తీరినట్టు కాదక్క. ఈ రోజు విద్యార్థులకు స్వేచ్ఛగా ధర్నాలు చేసుకోండి, మీకు లాస్ట్ అప్పుడు అంటే అవకాశం లేదు, ముందు ఎన్నాలైనా పడిచేస్తారేమో. అంటే మేము ధర్నాలకే అంకితమా? అంటే తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణలో లైబ్రరీలో చదువుతున్న విద్యార్థులు ఎప్పటికీ జీవితాంతం మేము ధర్నాలు చేసుకుంటానే ఉండాలా? అంటే నువ్వు ధర్నా చౌక్ అంటే నువ్వు స్వేచ్ఛ ఇచ్చినావు అంటే మాకు జాబులు కావాలి, మాకు స్వేచ్ఛ కాదు. నువ్వు ధర్నా చౌక్ ఎత్తేసినంత మాత్రాన మాకు జాబులు వచ్చినట్టు కాదు. నువ్వు ప్రగతి భవన్ గేట్లు ఎత్తేసినంత మాత్రాన మాకు జాబులు రాలేదు. ఆయన ఇంటికాడ వేసుకుంటూ గేట్లు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 కోట్ల ఈరోజు డబ్బుల కోసం ఆలోచిస్తున్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ఇది విద్యార్థుల ప్రభుత్వం కాదు, ఇది రియల్ ఎస్టేట్ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర స్థానిక ఎలక్షన్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నామినేటెడ్ పదవులు పొందిన వ్యక్తులు రోడ్ల మీద తిరిగే ప్రసక్తి ఉండదు. ఎక్కడికక్కడ నిరుద్యోగం ఊర్లలో నుండి మొదలు పెడితే హైదరాబాద్ వరకు ప్రతి ఒక్కరిని అడుగునే ప్రసక్తి ఉంటుందని తెలియజేస్తున్నారు. చెప్పండి, ఏంది సమస్య? ఈ రోడ్ల మీదకి వచ్చి మీరు ధర్నాలు అంటే స్వేచ్ఛనిచ్చారు కాబట్టి ధర్నాలు చేస్తే సమస్యలు సాల్వ్ అవుతాయా? ఎంతవరకు మీరు పోరాటం చేస్తారు? ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించి పోస్టులు పెంచాలంటున్నారు, ఎగ్జామ్స్ వచ్చేసి డిసెంబర్లో పెట్టాలంటున్నారు. వాళ్ళేమో మేము వచ్చి రాగానే 32,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా చేసుకుంటూ పోతామని వాళ్ళు చెప్తారు. వాళ్ళేమో అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా మిరర్ టీవీకి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినందుకు మా నిరుద్యోగ యువత యొక్క బాధలు మీరు కవర్ చేసుకున్నందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మీ వ్యూవర్స్కి ధన్యవాదాలు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వము వచ్చిన తర్వాత 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా, 30,000 ఉద్యోగాలు ఏడున్నాయి? మీరు అఫీషియల్గా మీ వెబ్సైట్లలో, టీఎస్పీఎస్ వెబ్సైట్లలో కానీ, పిఎల్ఆర్బి వెబ్సైట్లో కానీ మీరు వేసినటువంటి నోటిఫికేషన్ ఒకటి చూపిరి, కేవలం ఒక్కటంటే ఒకటి చూపిరి. ఒక్కటి మీరు వేసింది ఏం లేదు. మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసింది 6 గ్యారెంటీలు అని చెప్పారు కదా, 6 గ్యారెంటీలలో కూడా ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు. ఒకటి మహిళలకు ఫ్రీ బస్సు మాత్రమే మహిళలకు ఇచ్చింది, మిగతా ఏం లేదు. మిగతా ఏం చేస్తున్నారు తెలుసా? కేసీఆర్ ఏం కుంభకోణాలు చేసిండు, కేటీఆర్ ఏం కుంభకోణాలు చేసిండు, లేకపోతే హరీష్ రావు ఏం కుంభకోణాలు చేసిండ్రు, కవిత ఏం చేసింది, గివి కాదు. నేను బరాబర్ టాపిక్ డైవర్షన్ ఇది. అంటే మీరు ఒక లీడర్ ఎట్లుంటాడు అని అంటే, ఫస్ట్ గా జనాల ఇబ్బందులు ఏమున్నాయి, విద్యార్థుల సమస్యలు ఏమున్నాయి, ఫస్ట్ దాని మీద పోరాటం చేయాలి కదా. ఒక లీడరు, ఒక నాయకుడు అన్న తర్వాత జనాల సమస్యల గురించి పోరాటం చేయలే. మీరు ఎంతసేపు ఉన్నా మేము కేసీఆర్ని తిడతాం, హరీష్ రావుని తిడతాం, మేము వాళ్ళని తిట్టడానికే మిమ్మల్ని అధికారంలోకి రప్పియలే. మా సమస్యల్ని, మా బాధల్ని, మమ్మల్ని గుర్తిస్తారని మేము మీ దగ్గరకు వచ్చినాం కదా, మిమ్మల్ని గెలిపించినాం కదా. ఆ రోజేమో 46 అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 46 చేస్తానేమో మీరంతా ఎగిరెగిరి పడుతుంది. ఆ రోజు 46 ఎట్లా చేస్తారు? గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన బల్మూరు వెంకట్ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి విద్యార్థులను మొత్తం రెచ్చగొట్టి తీసుకుపోయిండు.
ఇదే తీర్మార్ మల్లన్న ఏం చేసిండు, నల్గొండలో ఉన్నటువంటి ఇది లైవ్ టెలికాస్ట్ చేసిండు తీర్మార్ మల్లన్న. నేను అబద్ధం చెప్తే మీరు ఒకవేళ తీసుకోండి. ఒక నిమిషం ఏడుంది, ఒక్క నిమిషం నేను మాట్లాడండి. ఇప్పుడు ఆ ఇద్దరు ముగ్గురిని తెచ్చి ఆ ఎస్టీ కేటగిరీకి సోదరులని తెచ్చి, ఇగో నాకు 125 మార్కులు వచ్చినాయి, 120 మార్కులు వచ్చినా కూడా నాకు జాబ్ రాలేదని చెప్పేసి ఆడ లైవ్ టెలికాస్ట్ చేసిండు. మరి తీన్మార్ మల్లన్న మీరు ఈరోజు ఎమ్మెల్సీ అయినరు, మరి మీ ప్రభుత్వానికి మీరు అడగరా? మీరు మీ ప్రభుత్వాన్ని అడగరా? ఆయలనేమో 46 గుర్తొచ్చింది, ఆయల నిరుద్యోగులు గుర్తొచ్చిండ్రు, ఆయల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గం గుర్తొచ్చింది. మళ్ళీ ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? మీరే కదా అధికారంలో ఉన్నది, మీరే కదా ఈరా, మీ హోమ్ మినిస్టర్లు మీరే, అన్ని ఎమ్మెల్సీలు మీరే, మీ ఎమ్మెల్యేలు మీరే. ఈ రోజుకి ఒక విద్యాశాఖ మంత్రి లేడు. ఎంత దౌర్భాగ్యమా! ఒక విద్యాశాఖ మంత్రి అంటే ఇది రెక్లెస్ అనుకోవాలా? దేని కారణం? ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టకపోవడానికి ఇప్పటి వరకు రీజన్ ఇది. లా అండ్ ఆర్డర్ కూడా ఆయన చేతిలో ఉంది. ఒక రాష్ట్రానికి ఒక శాంతి భద్రత నేపథ్యంలో ఒక హోం లేడు, ఓ విద్యకు సంబంధించి మెయిన్ విభాగం ఒక తలకాయ లాంటిది, ఒక మన మెదడు లాంటిది, కానీ విద్యాశాఖను పూర్తిగా విస్మరించిన వైనం ఏంటి? అసలు కారణం ఏంటి? నాకు తెలిసి ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి వైఫల్యమే అనుకోవాలి. రేవంత్ రెడ్డి వైఫల్యం, రేవంత్ రెడ్డి చేతగంతనమే మా దృష్టిలో రేవంత్ రెడ్డి చేత. ఎందుకంటే మీరు వచ్చి 6 నెలలు అవుతుంది, ఈ రోజుకి ఒక విద్యాశాఖ మంత్రి లేరు. అంటే మీరు ఎంత చేతగానో ఈయన అర్థమవుతుంది. అంటే మీ మంత్రివర్గంలో అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేరా? లేకపోతే మీ మంత్రివర్గంలో అంత మాట్లాడే అంత పవర్ ఎవరికైనా లేదా? అన్ని మంత్రి పదవులు మీరు పెట్టుకున్నారంటే అర్థమైంది మీ దాంట్లో ఎవరు లేరా? లేకపోతే ఇంకా వేరే పార్టీల నుంచి అందరినీ జంపింగ్ జపాంగ్లను చేసుకుని వాళ్ళకి మంత్రి పదవులను అంచుదాం అనుకుంటున్నారా? అసలు మీ ఎజెండా ఏందో అర్థం కావాలి ఇట్లా ఇప్పటికి. సో 46G1 రద్దు చేయాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచాలి, మా నిరుద్యోగులకు న్యాయం చేయాలి. అరే అంతెందుకమ్మా, ఈరోజు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు ఇదే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసిండు. ఆ భారత్ జోడో యాత్రలో ఏం చేసిండు ఆయన? ఆ భారత్ జోడో యాత్రలో బాగా ఏడుకొచ్చిండు, సెంట్రల్ లైబ్రరీకి వచ్చిండు. సెంట్రల్ లైబ్రరీకి వచ్చి ఏం చేసిండు? నిరుద్యోగులతో కింద కూర్చొని మాట్లాడిండు ఆయన. అదొక గొప్పతనం ఆయనది. మేము ఆయన గొప్పగానే చూస్తాం ఆయన్ని. అయితే కింద కూర్చొని మాట్లాడి ఏం చెప్పిండంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫిబ్రవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిండు. ఏడున్నది జాబ్ క్యాలెండర్? ఇస్తారు బై సంవత్సరం చెప్పలే మీకు. ఫిబ్రవరిలో చెప్పినా మరి 24 కావచ్చు, 25 కావచ్చు, 27 కావచ్చు, 28 కూడా కావచ్చు. సరే గ్రూప్ 2లో 3000 పెంచేసి కొంతమంది 12 ఏళ్ల నుంచి గ్యాప్ ఉన్నారు కదా, 12 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 గురించి గ్రూప్ 2 గురించి కష్టపడి 2016 నోటిఫికేషన్ ఇచ్చి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది 30 నుంచి 35, 40 ఇయర్స్ ఏజ్ గ్యాప్ వాళ్ళు కూడా, అంటే నాకంటే పెద్దోళ్ళు ఉండొచ్చు, చిన్నోళ్ళు ఉండొచ్చు. ఒకవేళ మీరు ఇచ్చే ఈ పెంచేటువంటి 2 ఏళ్ళు సంవత్సరం పాటు గత ప్రభుత్వం మీద విమర్శ చేసినాం. ఇప్పుడు మీరు వచ్చి కూడా మళ్ళీ ఇదే రోడ్డు మీద గుంజీలు. మేమేమంటున్నాము, ఆ 3 సెక్టార్లలో అన్ని పోస్టులు పెంచేసి అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ డేట్ ఇచ్చారు కదా, దాన్ని మేము ఏం చేస్తున్నామంటే అది రాసిన తర్వాత ఒకవేళ గ్రూప్ 1లో ఒకవేళ మోస్ట్లీ ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యి కూడా దాంట్లో రాణులు కూడా గ్రూప్ 2 కూడా అవకాశం చూస్తారు. వాళ్ళు కూడా గ్రూప్ 2కి ఇంకొక 2 నెలలు డిసెంబర్లో ఎగ్జామ్ పెడితే అది చూసుకుని దేంట్లో కూడా కొట్టుకొని పోతారు. ఒకవేళ మా లాంటి రాకపోయినా నెక్స్ట్ ఇచ్చి నువ్వు జాబ్ క్యాలెండర్ మీద కూడా మేము హోప్ పెట్టుకుంటాం. కానీ ఇట్లా ఇవ్వకుండా డైవర్షన్ చేసుకుంటూ నేను ఇదే ఇచ్చుకుంటూ పోతా, దీన్నే ఒక కాలయాపన 4 సంవత్సరాల నుంచి నేను ఇదే తీసుకుంటూ పోతా, మెల్లగా లాస్ట్ ఎలక్షన్ ముందు 2 లక్ష ఉద్యోగాలకు నేను జాబ్ క్యాలెండర్ ప్రిపేర్ చేస్తాను ఒక డైవర్షన్లో ముఖ్యమంత్రి గారు. మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారా? మరి ఆయన వెనకాల ఒక 5గురు ఉన్నారు. మరి వాళ్ళ 5గురు డైవర్షన్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారో తెలియదు. మరి